హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే రవ్వ లడ్డు అనేది ఎలా చేసినానో చూడండి. నేను చేసిన పద్ధతి మీకు గుడక నచ్చినట్లయితే మీరు గుడక చేసుకోండి. నేనైతే నాకు రవ్వ లడ్డు తినాలనిపిస్తుంటే ఎప్పటికప్పుడైనా నేను ఇలాగనే చేసుకుంటాను. చాలా సింపుల్ పద్ధతి అండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసినానండి. నెయ్యి అయినా వేయచ్చు, నూనె అయినా వేయించుకోవచ్చు అండి. ఇది నెయ్యి లేనప్పుడు నూనె అయినా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడైతే నేను నెయ్యి అయితే వేసినానండి. ఇప్పుడు చూడండి, నేను ఒక స్పూన్ అయితే బాదం పప్పు, ఒక స్పూను జీడిపప్పు కాదు ఎండు ద్రాక్ష అయితే వేసినానండి. ఇవి రెండు ఫస్ట్ వేయించుకుంటున్నాను. బాగా మీడియంలో పెట్టుకోవాలండి మంట అనేది. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, బాగా లైట్గా వేగితే చాలండి. ఇవి లైట్గా వేగినాక తీసుకొని జీడిపప్పు అయితే వేసుకోవాలండి. జీడిపప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి. జీడిపప్పు ఎక్కువ వేగన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వ అనేది బాగా వేగాలండి. ఎందుకంటే బాగా వేగితేనే బాగుంటుంది రవ్వ లడ్డు అనేది. ఎక్కువ ఒక 10 రోజులు నెల రోజులైనా బాగుండాలి కదా. రవ్వ వేయించుకుంటే బాగా మనం రవ్వ అనేది బాగా వేయించేటప్పుడు మంచి స్మెల్ అనేది, వాసన అనేది వస్తుందండి. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మనం రవ్వ వేయించేటప్పుడు. అప్పుడు వచ్చిందాక మనము రవ్వ అనేది వేయించుకోవాలండి బాగా. ఇలా రవ్వ వేయించుకున్నాక ఎక్కువ మంట పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే రవ్వ అనేది కొంచెం మాడిపోతుందండి. ఈ రవ్వ వేయించేటప్పుడు మీడియంలో పెట్టుకొని రవ్వ ఇట్లా కలుపుతూ ఉండాలండి. చూడండి, మనం ఎలా కలుపుతూ ఉన్నామో. ఇప్పుడైతే 1 కప్పు పంచదార వేసుకోండి. నేను 2 కప్పులు అయితే రవ్వ తీసుకున్నాను, 1 కప్పు పంచదార వేసినానండి. ఈ పంచదార వేసినాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, బాగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలా. ఇలాగా మనం కాంచి పెట్టుకోవాలండి. పాలు అనేటి కొంచెం కాంచి పెట్టుకునేటి పాలు కూడా కొద్దిగా పోసుకోవాలండి. మరి ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వస్తే అణుకైతే బాగా రాదు. ఇప్పుడు కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి బాగా. చూడండి, ఇప్పుడు అట్లా కొద్దిగా పోసుకుంటే మనం చేయి పట్టుకొని తెలుస్తుంది, ముద్దకు వచ్చేది లేని అప్పుడే. ఇలా మనం కొద్దిగా పోసుకొని ఇట్లా వేయించుకోవాలండి. ఇట్లా కొద్దిగా పోసుకునే కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, బాగా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ. ఇప్పుడు చూడండి, నేను కూడా కొద్దిగా పాలు అనేవి వేసినాను మళ్ళీ. ఇప్పుడు నాకు బాగా సరిపోయింది. ఇట్లా రావాలా పాలు పోస్తే, మళ్ళీ ఇట్లా ఉంటే బాగా ముద్దకు వస్తుంది. చూడండి, అంత అణుగ్గా లేదు, గట్టిగా లేదు, మీడియంగా ఉండాలి. బాగా ఎట్లా వచ్చిందో ఒకసారి మనం చేయి పెట్టి చూస్తే తెలుస్తుందండి, ముద్దకు వచ్చేది రాంది. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలాగా కొద్దిగా పాలు పోసినాను, కాంచి పెట్టి చల్లారిచ్చినోటి. ఇప్పుడు చేతితో పెట్టి చూస్తున్నాను ముద్దకు వస్తుందో రాలేదో. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా. ఇప్పుడు పాలు కొన్ని గిన్నెలో తీసుకొని చేతికి అద్దుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. మనం ముద్ద అనేది సైజుని బట్టి చేసుకోవచ్చండి. చిన్నది కావాలన్నా, పెద్దది కావాలన్నా, మీడియంలో కావాలన్నా, ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగానే చేసుకున్నాను. ఇలా అన్నీ కలిసి చేత్తో పాలు అద్దుకొని అన్నీ మిగతాటన్నీ లడ్లు అలా చేసుకోవాలండి. చూడండి, అన్నీ నేను అలాగే చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటాయో. ఇట్లా చేసుకుంటే మనకు రవ్వ లడ్డు నెల రోజులైనా ఉంటాయి చెడిపోకుండా. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటుంది. మనకు ఎప్పటికప్పుడు స్వీట్ తినాలన్నా, రవ్వ లడ్డు తినాలనిపిస్తుంటే ఇలా చేసుకోండి. చాలా సింపుల్ పద్ధతి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కూడా ఇలాగనే చేసుకొని చాలా బాగుంటాయి రవ్వ లడ్డు. చాలా సింపుల్ పద్ధతి, తక్కువ టైం